హాయ్ మచ్చాస్, వెల్కమ్ టు తిందామా మచ్చా. ఈ రోజు అయితే గుడ్లు ఎండు సవడలతో అయితే మంచి ఇగురైతే చేసుకుందామండి. ఈ కర్రీ కోసం అయితే బాగా డ్రై అయిన 3 ఎండు సవడలు అయితే ముక్కలు ముక్కలుగా కోసుకొని తీసుకున్నానండి. ఎండు చేప ముక్కల్లోనే హాట్ వాటర్ వేసుకొని ఒక 5 నిమిషాల పాటు నానబెట్టి ఉంచుకుందామండి. బాయిల్ చేసిన ఎగ్స్కి అయితే ఈ విధంగా అయితే చాక్తో ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకుందామండి. ఎండు చేపలను హాట్ వాటర్లో 5 నిమిషాల పాటు నానబెట్టుకోవడం వల్ల చూసారా ఎంత సింపుల్గా ఈజీగా చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతున్నాయి. అంతేకాకుండా ఎండు చేపల్లో ఏమైనా బ్యాక్టీరియా ఫంగస్ లాంటివి ఉన్నా కూడా చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. ఈ కర్రీ కోసం 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కల కింద తరుగుకొని తీసుకున్నానండి. అలాగే 3 చిన్న సైజ్ టమాటాలు కూడా ముక్కల కింద తరుగుకొని తీసుకున్నాను. ఒక 4 పచ్చిమిరపకాయలు ఈనులు, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 3 కరివేపాకు రెమ్మలు అయితే ఈ కర్రీ కోసం తీసుకున్నానండి. టేబుల్ స్పూన్ పసుపు, టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, టేబుల్ స్పూన్ జీలకర్ర, టేబుల్ స్పూన్ ఆవాలు, టేబుల్ స్పూన్ మెంతులు అయితే తీసుకున్నానండి. ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకొని బాయిల్ చేసుకొని ఎగ్స్ వేసుకొని వేపుకొని పక్కకు పెట్టుకుందామండి. అదే కడాయిలోని బాగా శుభ్రం చేసిన ఎండు చేపలను కూడా వేసుకొని కొంచెం వేపుకొని పక్కకు పెట్టుకుందామండి. అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు హై ఫ్లేమ్లోని వేపుకుందామండి. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అదేవిధంగా పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని హై ఫ్లేమ్లోని పచ్చివాసన పోయినంత వరకు వేపుకుందామండి. కరివేపాకును అయితే స్కిప్ చేయదండి, అదే కూరకి మంచి టేస్ట్ని తీసుకొస్తుందండి. ఇప్పుడైతే కొంచెం కరివేపాకు వేసుకొని బాగా వేపుకుందామండి. ఉల్లిపాయ ముక్కలను అయితే వేసుకొని ఇప్పుడు ఒక 3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోని పచ్చివాసన పోయినంత వరకు అయితే బాగా వేపుకుందామండి ఉల్లిపాయల్ని. ఆనియన్స్ అయితే బాగా వేగాయి. ఇప్పుడు టమాటా ముక్కలు అయితే వేసుకొని టమాటా ముక్కలు నుంచి ఆయిల్ సెపరేట్ అయినంత వరకు ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోని బాగా ఫ్రై చేసుకుందామండి. ఆనియన్స్ టమాటా బాగా ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు పసుపు, ఉప్పు, కారం వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకుందామండి. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చూసారా, ఇప్పుడైతే ఆయిల్ సెపరేట్ అవుతుంది. ఒక 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకుందామండి. 2 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకున్నాం కదా. ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని కొంచెం ఉడికిన తర్వాత గుడ్లు, ఎండు చేపలు అయితే వేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద బాగా కుక్ చేసుకుందామండి. సాల్ట్ అయితే ఇప్పుడే ఒకసారి చెక్ చేసుకోండి. ఎండు చేపల్లోని ఉప్పదనం ఉంటుంది కాబట్టి చూసుకొని సాల్ట్ అయితే వేసుకోండి. ఎండు చేపలు, కోడిగుడ్లు ఇగురు అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ ఎలాగుందో చూసేద్దామా. నా చిట్టి తెల్లి అయితే తన చిట్టి చిట్టి చేతులతోనైతే గోరుముద్దలను కలిపి ఇప్పుడు మీకు గోరుముద్దలు పెడుతుంది. ఎలాగుందో టేస్ట్ చెప్పేయండి ఒకసారి. ఎలాగుంది ఫ్రెండ్స్ టేస్ట్? బాగుంది కదా, చాలా అద్భుతంగా అయితే వచ్చిందండి. ఇంకొక మంచి రెసిపీతో అయితే కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ యువర్ ప్రదీప్.